హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. చూసారా అండి తోటకూర పులుసు. తోటకూర పులుసు ఈ విధంగా చేసుకున్నారంటే తినని వాళ్ళు గూడా ఎంచక్కా తింటారండి. చాలా గుజ్జుగా కూర, పులుసు కాకుండా చాలా టేస్టీగా ఉంటది. నేను ఒక 4 తోటకూర కట్టలు తీసుకున్న. సన్నగా కట్ చేసుకొని, శుభ్రంగా కడిగేసుకొని, వడబొట్లో ఏసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అండి. చూడండి ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నా. దీన్ని కుక్కర్‌లో వండుకుంటే చాలా తొందరగా అయిపోద్దండి తోటకూర పులుసు అనేది. చాలా టేస్టీగా గూడా ఉంటది. ఈ విధంగా కుక్కర్‌లో పెట్టేసుకొని, ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు సన్న ముక్కలు కట్ చేసుకున్నాం గదా! ఈ ఉల్లిపాయలు గూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసేసుకున్నా. ఇవి గూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు చింతపండు కొంచెం కడిగి తీసుకున్నాను. దానికి సరిపడా వేసుకోండి. అలాగే పసుపు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కారం గూడా వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్నాం గదా! దానికి తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఒక అర గ్లాసు వాటర్ పోసుకుంటే పోద్ది. ఎందుకంటే చక్కగా ఉడకాలి కదా! అందుకని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని, కుక్కర్ మూత పెట్టేసుకొని, దానికి విజిల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగిచ్చేసుకుందాము. ఒక్క 4 విజిల్స్ అయితే చక్కగా మెత్తగా కూర ఉడికిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటది. మీరు గూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో నాకు తెలియజేయండి. చూడండి ఆవిరంతా అయిపోయింది కదా! తీసేస్తున్నా విజిల్ అనేది. చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తిలో మెదుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మెదిపేసుకుందాం. నేను 2 స్పూన్లు ఉప్పు వేశాను. చక్కగా దీన్ని మొత్తం మెదుపుకోవాలి. దీంట్లో కొంచెం కొంతమంది పంచదార కూడా వేసుకుంటారండి. ఇష్టం లేనోళ్ళు మానేయండి. టేస్ట్ చాలా బావుంటది. ఏ పులుసుకైనా కొంచెం పంచదార వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. తోటకూర పులుసు అంటాం గానీ, బాగా పులుసులాగా ఏముండదు. కొంచెం గుజ్జు కూరలా ఉంటది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! అప్పుడప్పుడు తోటకూర ఇట్లా ఫ్రై కాకుండా ఇలా పులుసుగా కూడా పెట్టుకోండి. దీనికి ఏ ఫ్రై చేసుకున్నా, ఒక ఆమ్లెట్ ఏసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటది పులుసులోకి. కొంతమంది ఇష్టంగా ఎండు రొయ్యలు కూడా వేసుకుంటారండి. ఈ టైంలో ఎండు రొయ్యలు వేపుకొని వేసుకున్నా చాలా బావుంటాయి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. బాండీ పెట్టేసుకొని కొంచెం తగినంత ఆయిల్ వేసుకుందాము. పోపు దినుసులన్నీ వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎల్లుల్లిపాయి. ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బావుంటది. కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. దీన్ని వేయించేసుకొని దాంట్లో వేసేసుకుందామండి. చూసారా ఎట్లా మంటొచ్చిందో? నాకు చాలా భయమేసిందండి. కానీ స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వేగిపోయిందండి. నేనైతే పోపు వేసేసుకుంటున్నాను. కమ్మగా చాలా టేస్టీగా ఉంటదండి. ఈ విధంగా చేసుకున్నారంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.